నేను నా ఎనిమి ఎపిసోడ్ 7. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఏ సమయంలో వింటున్నారో ఆ సమయంలో నేను మిమ్మల్ని విష్ చేసేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? కాదు, స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే మన వీడియోస్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ కమెంట్స్ అస్సలు రావడం లేదు. మీరు కమెంట్స్ చేస్తేనే కదండి ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవి. సో అందుకని ఈ రోజుటి వీడియోకి ఒక టార్గెట్ ఇస్తున్నాం. అదేంటంటే ఒక 30 కమెంట్స్ వచ్చేసాయి అనుకోండి, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం. లేదు 30 కమెంట్స్ రాలేదనుకోండి, అవి వచ్చిన తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తాం. ఇక మీ ఇష్టం మరి. ఇంకెళ్ళిపోదాం పదండి స్టోరీలోకి. ధ్రువ్ తన దగ్గర ఉన్న కీతో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి ఆకాంక్షని పిలిస్తే ఆకాంక్ష పలకదు. సరే రూమ్లో ఉందేమో అని ఆకాంక్ష రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసిన ధ్రువ్ షాక్ అయ్యి స్టాట్యూలా నిలబడిపోయి కొంచెం సేపటికి తేరుకొని, అమ్మ బాబోయ్ ఇదేంటిలా ఉంది అనుకుంటాడు. అసలు ఏమైందంటే ఆకాంక్ష శారీ కట్టుకొని నిద్రపోవడం వల్ల మధ్యలో బోర్లా తిరగడంతో చీర మోకాలి వరకు వెళ్ళిపోయి ఆకాంక్ష కాళ్ళు ధ్రువ్ కంటికి దర్శనమిస్తాయి. వాటిని చూసిన ధ్రువ్ షాక్ అయ్యి విగ్రహంలా నిలబడతాడు. లోపలికి వెళ్ళి ఆకాంక్ష చీర సరిచేద్దామని చూస్తే బోర్లా తిరిగి పడుకున్న ఆకాంక్ష కాస్త నార్మల్గా తిరిగి పడుకోవడంతో ఈసారి ఆకాంక్ష నడుము దర్శనమిస్తుంది ధ్రువ్కి. ఓరి నాయనో, ఈరోజు ఏదో ఒకటి జరిగేలా ఉంది అనుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయి ఆకాంక్ష అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి ఉలిక్కి పడి నిద్రలేస్తుంది ఆకాంక్ష. ఏమైంది ధ్రువ్ అలా అరిచావు అని బెడ్ దిగి చీర సరిచేసుకుంటూ అడుగుతుంది. అబ్బే ఏం లేదు, జిలేబీ తెచ్చాను, అది చల్లగా అయిపోతుందని అలా, అంతే, ఇంకేం లేదు అని తడబడుతూ చెప్తాడు. సరే ఫ్రెష్ అప్ అయి వస్తాను అని చెప్పి ఆకాంక్ష బాత్రూంలో దూరితే ధ్రువ్ నేను కూడా ఫ్రెష్ అవ్వాలి, లేకపోతే ఈ ఆలోచనతో మెంటల్ వస్తుంది అని అతడు కూడా అతని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇద్దరు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ జిలేబీ తింటుంటే ధ్రువ్కి ఆకాంక్ష నడుము గుర్తొచ్చి అంత సన్నగా ఎలా మెయింటైన్ చేస్తారు అసలు అని మనసులో అనుకుంటున్నాను అనుకొని పైకే అనేస్తాడు. ఆకాంక్ష ధ్రువ్ వైపు చూస్తే ధ్రువ్ జిలేబీని చూస్తూ ఉండడంతో సన్నగా ఉంటేనే బాగుంటుంది ధ్రువ్, ఇంకా లావుగా ఉంటే టేస్ట్ బాగోదు అంటుంది. ధ్రువ్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చూడ్డానికి బాగుంది, టేస్ట్ అంత బాగుంటుందా అంటాడు. అదేంటి నువ్వెప్పుడూ టేస్ట్ చేయలేదా అని ఆకాంక్ష అంటే లేదు అని అంటాడు ధ్రువ్. ముందు టేస్ట్ చేయకపోతే ఏం, ఇప్పుడు టేస్ట్ చేయి, చాలా బాగుంటుంది అని జిలేబీ గురించి చెప్తుంది ఆకాంక్ష. ఆ మాటకి ట్రాన్స్లోంచి బయటకు వచ్చిన ధ్రువ్ ఏంటి ఇప్పుడు టేస్ట్ చేయాలా అంటే నీకు ఓకేనా అని అనుమానంగా అడుగుతాడు. అదేంటి ధ్రువ్ అలా అడుగుతావు, ఇందులో నా ఇష్టమేముంది, అంతా నీ ఇష్టం, నీకు టేస్ట్ చేయాలనిపిస్తే టేస్ట్ చేయి, లేకపోతే లేదు. నాకు టేస్ట్ చెయ్యాలనుంది కానీ ఏం లేదు, ఇదిగో తీసుకో, ముందు టేస్ట్ చేయి అని ఒక జిలేబీ తీసి ధ్రువ్ చేతిలో పెడుతుంది ఆకాంక్ష. ధ్రువ్ దాన్ని చూసి నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది జిలేబీ కోసమా? నువ్వు టేస్ట్ చేయాలి అనుకున్నది జిలేబీ కాదా అని కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది ఆకాంక్ష. జిలేబీనే ఇంకేం కాదు అని కంగారుగా చెప్పేసి జిలేబీ తింటూ బాబోయ్ ఈ పిల్ల నడుము ఈరోజు నన్ను బాగా డిస్టర్బ్ చేసింది, ఇంకా ఆలోచనలు మైండ్లోంచి తీసేయాలి అని ఈసారి మాత్రం మనసులోనే అనుకుంటాడు. కొంచెం సేపు ఆ ఆలోచనలు పక్కన పెట్టేసి ఇదిగో అంటాడు. ఏంటిది ధ్రువ్ అని ఆకాంక్ష అడిగితే నువ్వు అప్పట్లో బొబ్బట్లు ఇష్టంగా తినేదానివి కదా, నీకు ఇష్టమేమో అని తెచ్చాను అని అంటాడు. ధ్రువ్ అలా చెప్పగానే ఆకాంక్ష చాలా హ్యాపీ అయిపోయి థ్యాంక్స్ ధ్రువ్ అని ఫస్ట్ టైం చొరవగా అతన్ని హగ్ చేసుకుంటుంది. నిజంగా బొబ్బట్లు నాకు చాలా ఇష్టం, థ్యాంక్ యూ సో మచ్ మరోసారి చెప్పి అతన్ని వదిలి ఆ బొబ్బట్లు చల్లగా ఉండడంతో వాటిని వేడి చేద్దామని కిచెన్లోకి వెళ్తుంది. ధ్రువ్ ఇక్కడ హాల్లో కూర్చొని ఈ పిల్ల నడుము నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు, రాత్రికి నిద్ర కూడా పట్టేలా లేదు అనుకుని కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి వస్తుంది ఆకాంక్ష బొబ్బట్లు ప్లేట్తో. వాటిని టేబుల్ మీద పెట్టి టీవీ ఆన్ చేస్తే అందులో ఖుషి సినిమా వస్తుంది. ఆ మూవీ బాగుంటుంది అని ఆ ఛానలే ఉంచుతుంది ఆకాంక్ష. ఇద్దరు చెరో బొబ్బట్టు తింటుంటే ఇంతలో ఖుషి ఇంటర్వెల్ సీన్ వస్తుంది. ఆకాంక్ష సినిమా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటే ధ్రువ్ మాత్రం బాబోయ్ టీవీలో కూడా ఈ నడుము గోలేంట్రో నాకు అనుకుంటాడు. టీవీలో పవన్ కళ్యాణ్ భూమిక నడుముని దొంగచాటుగా చూస్తే బయట ధ్రువ్ ఆకాంక్ష నడుముని దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. ఫ్యాన్ గాలికి ఆకాంక్ష శారీ నడుము దగ్గర ఎగురుతుంటే ధ్రువ్ చూపు ఆటోమేటిక్గా ఆకాంక్ష నడుము మీదకి చేరుతుంది. సన్నగా నగ్నంగా కనిపిస్తున్న ఆ నడుము నుంచి
అతను చూపు తిప్పుకోలేకపోతుంటే బలవంతంగా చూపు టీవీ మీదకి మరల్చుతాడు. టీవీలో ఇంకా ఆ నడుము సీన్ అవ్వకపోవడంతో అతడికి విసుగొచ్చి ఆకాంక్ష దగ్గర టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేస్తాడు. అదేంటి ధ్రువ్, మంచి మూవీ వస్తుంటే టీవీ ఆఫ్ చేసావు అని ఇన్నోసెంట్గా అడుగుతుంది ఆకాంక్ష. ఆ సినిమా ఈ సీను రెండు నా కొంప ముంచేలా ఉన్నాయి అనుకొని, ఏం లేదు, నీకు డిన్నర్కి ఏం కావాలి, ఆర్డర్ చేస్తాను అంటాడు. ఆర్డర్ చేయడం ఎందుకు, ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తానులే. గ్రాసరీ అంతా అయిపోయింది, అందుకే ఆర్డర్ చేస్తా అంటున్నా. అండ్ గ్రాసరీ షాపింగ్కి కూడా నువ్వు వెళ్ళకు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను రేపు. ఏం కావాలి లిస్ట్ ప్రిపేర్ చేయి. ఆకాంక్ష సరే అని చెప్పి, ఏదో ఒకటి నువ్వే ఆర్డర్ చేసేద్రు అని చెప్పి అక్కడ టేబుల్ మొత్తం క్లీన్ చేస్తుంది. అలా క్లీన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆకాంక్ష నడుము కనిపించడంతో, నువ్వు అసలు శారీ కట్టుకోకు అని గట్టిగా అంటాడు. ఆకాంక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎందుకు ధ్రువ్ అని అడుగుతుంది. ధ్రువ్ తడబడుతూ, అదేం లేదు, ఇంట్లో ఉన్నప్పుడు శారీ కంఫర్ట్గా ఉండదు కదా, అందుకే చెప్తున్నా అంతే. అదేం లేదు ధ్రువ్, శారీ బాగానే ఉంటుంది, బట్ నువ్వు చెప్పావుగా కట్టుకోనిలే అని క్లీన్ చేసిన డస్ట్ అంతా డస్ట్బిన్లో వేయడానికి ఆకాంక్ష వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేసి అతని రూమ్కి వెళ్తాడు ధ్రువ్. ఫుడ్ ఆర్డర్ రావడంతో ఆకాంక్ష వెళ్ళి తీసుకోలేక ధ్రువ్ని కిందకి పిలుస్తుంది. ధ్రువ్ కిందకొచ్చి, ఏమైంది అని అడిగితే, ఫుడ్ ఆర్డర్ వచ్చింది ధ్రువ్, ఇక్కడ నన్ను చూస్తే మళ్ళీ మన పెళ్లి విషయం బయటకు వస్తుంది కదా, అందుకే నేను పిలిచాను అని చెప్తుంది. సరే, నేను ఆర్డర్ పిక్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాక ఆ డెలివరీ బాయ్ ధ్రువ్ని చూసి ఎక్సైట్ అయ్యి సెల్ఫీలో ఒక 5 తీసుకొని అక్కడి నుంచి కదులుతాడు. అమ్మో, ఇక నుంచి డోర్ దగ్గర ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాలి నేను, లేకపోతే ఆకాంక్షకి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అనుకొని లోపలికి వెళ్ళి ఇద్దరు కలిసి ఫుడ్ తినేసి కూర్చుంటే, ఓకే నేను పడుకుంటాను అని ధ్రువ్ అంటే ఓకే అంటుంది ఆకాంక్ష. నువ్వు పడుకోవా అని ధ్రువ్ అడిగితే, నాకు నిద్ర రావడం లేదు ధ్రువ్, కొంచెం సేపు ఏదైనా సీరియస్ చూసి అప్పుడు పడుకుంటా అని చెప్తుంది. అవునా, నాకు కూడా నిద్ర ఏం రావట్లేదు, నేను కూడా జాయిన్ అవుతాను అని ధ్రువ్ అనగానే, అయితే వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయి అని చెప్తుంది. ఎందుకు అని ధ్రువ్ అడిగితే, చెప్పింది చేయి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి ఎల్ఈడి గెలాక్సీ ప్రొజెక్టర్ ల్యాంప్ తెచ్చి హాల్లో పెట్టి దానికి కనెక్షన్ ఇస్తుంది. ధ్రువ్ ఆల్రెడీ లైట్స్ ఆఫ్ చేయడంతో ఆ ప్లేస్ అంతా ప్లెజెంట్గా మారిపోతుంది ఒక్క క్షణంలో. ధ్రువ్ సోఫాలో కూర్చుంటే ఆపేసి కింద కూర్చోమని చెప్పి ఇద్దరికి 2 బ్లాంకెట్స్ తెచ్చి ఏసీ ఆన్ చేసి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఒక మంచి సిరీస్ పెడుతుంది. ఆ సెటప్ అంతా చూసిన ధ్రువ్ వావ్ అనుకోకుండా ఉండలేకపోతాడు. ఒక ఎపిసోడ్ చూశాక ఇద్దరికి క్యూరియాసిటీ ఎక్కువయ్యి ఇంకొక ఎపిసోడ్ చూస్తారు. అది చూశాక మళ్ళీ క్యూరియాసిటీతో 3rd ఎపిసోడ్, అది చూశాక 4th, 5th చూస్తుండగానే ఆకాంక్ష ధ్రువ్ భుజం మీద వాలి నిద్రపోతుంది. ధ్రువ్ ఆకాంక్షను చూసి, ఎంత అమాయకంగా ఉన్నావు, మనం కలిసి ఉన్న ఇన్ని రోజుల్లో నీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఎన్నన్నా చాలా ఓర్పుగా ఉన్నావు, నిన్ను నేను ఇన్ని సంవత్సరాలుగా అబద్ధం చేసుకున్నానా, మరి నా కళ్ళు చూసింది అబద్ధమా, తెలుసుకొని తీరుతాను, అప్పటి వరకు నిన్ను ఎలాంటి బాధ పెట్టను, నీతో అంత కఠినంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు అనుకుని ఆకాంక్ష తలని సోఫా మీద అడ్జస్ట్ చేసి టీవీ, ఎల్ఈడి లైట్, ఏసీ అన్నీ ఆఫ్ చేసి ఆకాంక్షని 2 చేతులతో ఎత్తుకొని ఆకాంక్ష బెడ్రూమ్కి వెళ్తే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. సరే అని అతని బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఆకాంక్షని బెడ్ మీద పడుకోబెట్టి అతని పక్కనే ఉన్న సోఫాలో పడుకుంటాడు. ఉదయం అయ్యి సూర్యుని కిరణాలు మొహం మీద గట్టిగా స్లాప్ ఇవ్వడంతో లేచి కూర్చున్న ఆకాంక్ష అది తన రూమ్ కాదు అని అర్థమయ్యి చుట్టూ చూస్తుంది. అలా చూస్తున్న ఆకాంక్షకి సోఫాలో ధ్రువ్ కనిపించగానే, ఓ ఇది ధ్రువ్ రూమా అనుకొని ఎప్పుడూ ఆ రూమ్ వైపు కనీసం రాకపోవడంతో రూమ్ మొత్తం పరిశీలిస్తూ ఉంటుంది. వావ్, ధ్రువ్కి మంచి టేస్ట్ ఉంది, రూమ్ చాలా బాగుంది, నీట్గా కూడా పెట్టుకున్నాడు అనుకొని చూస్తూ ఉంటే ఈ లోపు నిద్రలేస్తాడు ధ్రువ్. గుడ్ మార్నింగ్ ధ్రువ్ అని చెప్తుంది ఆకాంక్ష. గుడ్ మార్నింగ్ అని ధ్రువ్ కూడా చెప్పి, నీ రూమ్ లాక్ పడింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ధ్రువ్. ఇట్స్ ఓకే ధ్రువ్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని, కాఫీ తాగుతావా అని అడుగుతుంది. యా కావాలి అని అతను అనగానే ఆకాంక్ష ముందు వాటర్ తాగి కాఫీ పెడుతుంది ఇద్దరికి. పాలు పొయ్యి మీద పెట్టి మరుగుతుంటే వాటిని చూస్తుంది ఆకాంక్ష. ధ్రువ్ కూడా కిచెన్లోకి వచ్చి కాఫీ ఎలా చేయాలని అడుగుతాడు. దానికి ఆకాంక్ష, ముందు పాలు మరిగించాలి, అవి మరుగుతూ ఉన్నప్పుడు కప్స్లో కాఫీ పౌడర్, షుగర్ వేసుకొని 2 మిక్స్ చేసి దాంట్లో బాయిల్ అయిన మిల్క్ వేసి స్పూన్తో కలిపితే అయిపోతుంది అంతే అని చెప్తుంది. అంటే నేను ఇలానే చేసుకుంటా, మీరు ఇంకా వేరేగా చేస్తే కమెంట్స్లో పెట్టండి, మేము కూడా ట్రై చేస్తాం. కాఫీ చేయడం ఈజీనే అయితే అని ఒక కప్ తీసుకొని సిప్ చేస్తాడు ధ్రువ్. అతనికి ఆ కాఫీ బాగా నచ్చడంతో వావ్ బాగుంది అని ఆకాంక్షకి కాంప్లిమెంట్ ఇచ్చేసి
కప్ తీసుకొని హాల్లోకి వెళ్తాడు. ఆకాంక్ష చిన్న నవ్వు నవ్వుకొని తన కప్ తీసుకొని తను కూడా హాల్లోకి వెళ్తుంది. ఇద్దరూ కాఫీ తాగుతూ ధ్రువ్ పేపర్ చూస్తుంటే ఆకాంక్ష మొబైల్ చూస్తుంది. అలా చూస్తున్న ఆకాంక్షకి శ్రావ్య కాల్ చేసి శాలినిని మూవీలోంచి తీసేశారు అని చెప్తుంది. నిజమా అని ఆకాంక్ష షాక్ అయ్యి ఎందుకు అని అడిగితే, ఏమో ప్రొడ్యూసర్ని అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, అది ప్రొడ్యూసర్కి ఇష్టం లేక తీసేశారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. సరే నేను కనుక్కుంటానులే. ఫోన్ పెట్టేస్తుంది ఆకాంక్ష. ధ్రువ్, నీకు ఈ విషయం తెలిసిందా? ఏ విషయం? శాలినిని మూవీలోంచి తీసేశారంట. అవునా, ఎందుకు అని అమాయకంగా అడుగుతాడు ధ్రువ్. రెమ్యూనరేషన్ విషయంలో ఏవో గొడవలంట. ఎంతవరకు నిజమో తెలియదంటుంది శ్రావ్య. ఓ అవునా, అయినా మనకెందుకులే, మన పని మనం చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళ గురించి మనకెందుకు. అదేంటి ధ్రువ్ అలా అంటున్నావు? మళ్ళీ షూట్ చేయాలి ఆ సీన్స్ అన్నీ. అబ్బా హలో, కొన్ని సీన్సే కదా, అందులో నీ సీన్స్ కంటే నావే ఎక్కువ ఉన్నాయి, నాకు లేని బాధ నీకెందుకు. ధ్రువ్ అలా అనడంతో ఆకాంక్షకి ఎందుకో డౌట్ వస్తుంది, ఇదంతా ధ్రువ్ ప్లాన్ ఏమో అని. కానీ సైలెంట్గానే ఉండిపోతుంది ఆకాంక్ష. కాసేపటికి ఇద్దరూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారు. ఆకాంక్ష ఆ సినిమా డైరెక్టర్కి కాల్ చేసి తను ఇప్పుడు బాగానే ఉన్నాను అని, మళ్ళీ షూట్ స్టార్ట్ చేయండి అని చెప్పి శాలినిని ఎందుకు మూవీలోంచి తీసేశారు అని అడిగితే శ్రావ్య చెప్పింది ఆ డైరెక్టర్ చెప్పాడు. అలానే డైరెక్టర్ నెక్స్ట్ మంత్ స్విట్జర్లాండ్లో షూట్ అని చెప్తాడు. సరే అని ఫోన్ పెట్టేసి తన వర్క్లో బిజీ అవుతుంది. ఆ డైరెక్టర్ ఆకాంక్ష ఫోన్ పెట్టేగానే ధ్రువ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. మీరు నా గురించి ఏం చెప్పలేదు కదా అని అడుగుతాడు ధ్రువ్. మీరు అంతలా ఎవరికి, ముఖ్యంగా ఆకాంక్ష గారికి తెలియకూడదు అని చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు చెప్తాను సార్? మంచిది, ఆ సీక్రెట్ మన ముగ్గురు మధ్యనే ఉండాలి అని ధ్రువ్ అంటే, అలానే సార్ అని కాల్ పెట్టేస్తాడు డైరెక్టర్. ధ్రువ్కి ఆకాంక్ష అంటే కోపమా లేక ఇష్టమా? అబ్బా, ఒక్కోసారి ఆకాంక్ష మీద కోపం చూపిస్తూ ఆ అమ్మాయిని ఏడిపిస్తాడు, మరోసారి ఆ అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కలిగితే దాన్ని సాల్వ్ చేస్తాడు. అసలు ధ్రువ్ని ఎలా అర్థం చేసుకోవాలి? రీడర్స్, మాది కూడా సేమ్ డౌట్. మీ ఏం డౌటో? రీడర్స్, ధ్రువ్ బాబుకి ఆకాంక్ష అంటే ఇష్టమా లేకపోతే ద్వేషమా? మీ ఏమో అబ్బా, నాకు తెలీదు, మీ ధ్రువ్ బాబునో లేకపోతే ఆకాంక్షనో అడగండి. రీడర్స్, ఆకాంక్షకి ఏం తెలీదు, పిచ్చిది పాపం. ఇంకా ధ్రువ్ని అడగడం కాదు, మాట్లాడాలన్నా మాకు భయమే, ఎక్కడ రీడర్స్ అని కూడా చూడకుండా తిడతాడేమో అని. మీ అయ్యయ్యో, ధ్రువ్ని అపార్థం చేసుకుంటున్నారు మీరు. ధ్రువ్ చాలా మంచివాడబ్బా, ముందు ముందు మీరే చూస్తారుగా. అబ్బా, వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు పిచ్చెక్కేలా ఉంది, కానీ మనకెందుకులే, మనం నెక్స్ట్ షూట్కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసుకుందాం అనుకొని ఆ పనిలో ఉంటాడు డైరెక్టర్. ఇంతకీ ఆ సీక్రెట్ ఏమంటారు? మీకేమైనా తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పేయండి. అండ్ ముందుగానే చెప్పినట్టు 30 కమెంట్స్ మర్చిపోకండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.